బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత సజ్జలకు షాక్ ఇచ్చారు అటవీ అధికారులు. సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూములను స్వాధీనం చేసుకున్నారు. 63 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డును పెట్టారు కడప జిల్లా అధికారులు. ఆక్రమణకు గురైన మొత్తం భూమిలో 52 ఎకరాలు అటవీ భూములని, మిగతావి ఇరిగేషన్ అసైన్డ్ భూములని నిర్ధారించారు. దీనిపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆక్రమణకు గురైన భూములను ఇవాళ అటవీ రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఈ స్థలాల విలువ దాదాపు 220 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైసీపీ నేత సజ్జలకు మరొక షాక్ తగిలింది. అటవీ అధికారులు సజ్జలకు షాక్ ఇచ్చారు. సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 63 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డును పెట్టారు కడప జిల్లా అధికారులు. ఆక్రమణకు గురైన మొత్తం భూమిలో 52 ఎకరాలు అటవీ భూములని, ఇక మిగతావి ఇరిగేషన్ అసైన్డ్ భూములని నిర్ధారించారు. దీనిపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆక్రమణకు గురైన భూములను ఇవాళ అటవీ రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలిస్తారు. అయితే ఈ స్థలాల విలువ దాదాపుగా 220 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అటవీ అధికారులు వైసీపీ నేత సజ్జల ఆక్రమించిన భూములను తిరిగి ఆక్రమించి హెచ్చరిక బోర్డుని కూడా పెట్టారు. ఫర్దర్ గా ఈ కేసుకి సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? రెవెన్యూ అధికారులు కూడా ఈ రోజు అక్కడ పరిశీలించబోతున్నారు కదా. ఏదైతే వైసీపీ ముఖ్య సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు కడప సమీపంలో నుంచి చింతకొమ్మ దిన్నె మండల సమీపంలో ఎస్టేట్ గా మార్చుకున్న భూమిలో 56.7 ఎకరాలు అటవీశాఖ భూములు ఉన్నాయంటూ అటవీశాఖ నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం ఆ భూముల్లో బోర్డులో ఇది అటవీశాఖ భూమి అంటూ నిన్న 2 రోజుల పాటు సర్వే నిర్వహించిన అధికారులు బోర్డులో నాటారు. దీంతో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు కూడా ఆక్రమించారు. దీనికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద 2 రోజులుగా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఎస్టేట్ లో ప్రభుత్వ భూములతో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు ఆక్రమించుకున్న నేపథ్యంలో వీటన్నిటి మీద వాటిని బయటికి తీస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ మామిడి తోటల పెంపకం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా బిల్డింగ్ తీసివేసి ట్రెంచింగ్ వేయాలంటూ కూడా నిర్దేశించారు. అదేవిధంగా ముఖ్యంగా అటవీశాఖ భూములను ఆక్రమించినందుకు గాను అటవీశాఖ ఎఫ్ఆర్ పూర్తి స్థాయిలో ఒక కేసులు కూడా నమోదు చేయాలని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఎఫ్ఆర్ఓ కేసులను నమోదు చేశాడు. దీనికి సంబంధించి త్వరలో వారికి వారెంట్ కూడా ఇష్యూ చేస్తామని చెప్తున్నారు. సజ్జల సోదరుని కుమారులు ఈ విధంగా వారి పేరుతో ఈ భూములను ఆక్రమించారంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఎస్టీలకు సంబంధించిన భూములను ఆక్రమించిన నేపథ్యంలో దానికి సంబంధించి షెడ్యూల్ ప్రకారము ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం కేటాయించిన భూములు ఎస్సీ ఎస్టీలకు అమ్మాలి, లేకపోతే వాటిని ప్రభుత్వం కూడా వెనక్కి తిరిగి తీసుకోవాలి. ఈ 2 నిబంధనలను ఉల్లంఘించి వీటిని సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించిన నేపథ్యంలో వారి మీద ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసు కూడా నమోదు చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద సుమారు 175 ఎకరాలు పైగా ఉన్న ఏదైతే వారి మొత్తం ఆ ఫ్యామ్ ల్యాండ్ కి సంబంధించిన భూముల్లో 56 ఎకరాలు ఒక అటవీ శాఖకు సంబంధించిన భూములుగా తేల్చారు. మిగతా దాంట్లో 15 ఎకరాలకు పైగా ఎస్టీలకు సంబంధించిన భూములు ఉన్నందువల్ల దీనిపైన కూడా చర్యలు తీసుకుంటారని తెలుస్తుంది. సర్వే 3వ రోజు కూడా కొనసాగుతోంది. రైట్ దామోదర్, ఈ అటవీ అధికారులు తిరిగి ఆక్రమించుకోవడం పట్ల సజ్జల కానీ వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? న్యాయపరంగా ఏమైనా ముందుకెళ్తారా? వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉంది? సజ్జల కుటుంబ సభ్యులు కానీ సజ్జల కానీ ఈ విషయం మీద ఇప్పటి వరకు నోరు మెదపలేదు. అయితే వారు కావాలనే ఏదైతే తమ మీద అనవసరంగా ఈ కేసులు పెడుతున్నారో తమ భూముల ఆ రోజే ప్రభుత్వం నుంచి తాము రీషెడ్యూల్ చేసుకుని అటవీ శాఖ నుంచి రీషెడ్యూల్ చేసుకుని తాము కొనుగోలు చేశామని కూడా చెప్తున్నారు. అయితే అటవీ శాఖకు సంబంధించిన భూములు రీషెడ్యూల్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ భూములు మొత్తం అటవీ శాఖ పరిధిలోనే ఉంటాయి. ఎన్ని రోజులకైనా ప్రభుత్వం దానికి సంబంధించి ఏదైతే ఏదైనా కర్మాగారాలకు కానీ ప్రభుత్వ అవసరాలకు కానీ అటవీ భూములు తీసుకుంటే మరో చోట అటవీ శాఖ అక్కడ భూములు కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో వీరు ఎలాంటి అటవీ శాఖ భూములు కేటాయించకుండా కావాలని రిజర్వ్ భూములు సేకరించారని కూడా అటవీ శాఖ చెప్తున్న నేపథ్యం. మరోవైపు ఇలాంటి కేసులోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హైకోర్టుకు వెళ్ళాడు. తనది 75.26 ఎకరాల భూమి
మంగళంపేట ఫారెస్ట్ భూముల్లో ఉంటే దానికి సంబంధించి అటవీ శాఖ అనవసరంగా తన మీద కేసులు పెట్టింది. తన ఫామ్ ల్యాండ్ ను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుందంటూ హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ కూడా 27 ఎకరాల పైగా భూమిని పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నాడంటూ ఆయన మీద కూడా కేసు నమోదైన నేపథ్యం మొత్తం మీద వైసీపీ సీనియర్ నాయకులు అటవీ భూముల ఆక్రమణల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. దామోదర్, ఈ రోజు అటవీ రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఈ భూములను పరిశీలించబోతున్నారు. ఎటువంటి విషయాలపై ఇంకా ఫోకస్ చేయబోతున్నారు? ఇప్పటికే అటవీ శాఖకు సంబంధించిన అధికారులు 2 రోజుల పాటు సర్వే నిర్వహించి 56 ఎకరాల పైగా భూమిని అటవీ శాఖకు సంబంధించిన భూమిగా తేల్చడంతో అందులో ఏదైతే బోర్డులు నాటారు, ఫెన్సింగ్ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ట్రెంచింగ్ అటవీ భూమి ఎక్కడుందో అటవీ భూమి మొత్తం ట్రెంచింగ్ కొడుతున్న పరిస్థితి. మరోవైపు రెవెన్యూ అధికారులు ఈ భూమికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూములను ఆక్రమించారంటూ ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో దానిపైన సర్వే నిర్వహిస్తున్నారు. 15 ఎకరాల పైగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమి ఆక్రమించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో బయటకు తీస్తున్నారు. గతంలో ఓ బాధితుడు ఏదైతే 5.75 ఎకరాల భూమికి తమ కుటుంబ భూమిని ఈ విధంగా ఆక్రమించారంటూ అటు డిప్యూటీ సీఎం తో పాటు సీఎం కు లోకేష్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం ఈ విచారణ కూడా కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే ఈ భూముల వ్యవహారం మొత్తం మీద ఎస్సీ ఎస్టీల భూములు ఆక్రమణ, అదేవిధంగా అటవీ శాఖల భూముల ఆక్రమణకు సంబంధించి ప్రత్యేకంగా వేరు కేసులు నమోదు చేయాలని కూడా అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ దామోదర్. వైసీపీ నేత సజ్జలకు అటవీ అధికారులు మరొక షాక్ ఇచ్చారు. సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు 63 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ హెచ్చరిక బోర్డుని కూడా పెట్టారు కడప జిల్లా అధికారులు.